వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీతో పాటు అనుబంధ విభాగాలకు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. పార్టీ ఇచ్చిన చెక్కులను గౌరవించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నట్లు ఫిబ్రవరి 15న సమాచారం అందిందని, అనంతరం యూత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆ పార్టీ అనుబంధ విభాగం నుండి 210 కోట్లు రికవరీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. మా ఖాతాలోని క్రౌడ్ ఫండింగ్ నగదు స్తంభింపచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ 2 వరకు కేవలం 2 వారాల ముందు ప్రతిపక్షాల ఖాతాలు స్తంభింపచేయడం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడంతో సమానమని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ 4 ప్రధాన బ్యాంకు ఖాతాలను పలు కారణాలతో స్తంభింపచేసిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఇది పార్టీ రాజకీయ కార్యకలాపాలన్నింటినీ ప్రభావితం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను సార్వత్రిక ఎన్నికలు ప్రకటనకు కేవలం 2 వారాల ముందు అధికారులు పేలవమైన కారణాలతో స్తంభింపచేశారని మాకెన్ మండిపడ్డారు. మా ఖాతాలను స్తంభింపజేసిన విషయం గురువారమే మేము గుర్తించామన్నారు. మా పార్టీ జారీ చేసిన చెక్కులను బ్యాంకులు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలతో పాటు పార్టీ ఖాతాలను కూడా సీజ్ చేశారని అన్నారు.